వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఈనాడు ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించారు. ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి కిరణ్, ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ వీరిద్దరికి కూడా ఆయన లీగల్ నోటీసులు పంపారు. వారం లోపల బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేకుంటే 5 కోట్ల రూపాయల పరువు నష్టం దావాకు రెడీగా ఉండాలి అని కూడా తన నోటీసుల్లో కారుమూరి వెంకటరెడ్డి హెచ్చరించారు. ఇటీవల కారుమూరి వెంకటరెడ్డిని తాడిపత్రి పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఆ సమయంలో ఈ 2 మీడియా సంస్థలు, పత్రికలు కారుమూరి వెంకటరెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగా అసత్య ప్రచారం చేశారు అన్నది అభియోగం. అందుమీదే కారుమూరి వెంకటరెడ్డి ఈ మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపారు. కారుమూరి వెంకటరెడ్డి పోలీసులకు అరెస్టు సమయంలో సహకరించలేదు, పోలీసుల్ని తోసేశాడు, తీవ్రంగా ప్రతిఘటించారు. అది కష్టం మీద అతడిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారంటూ ఈనాడు పత్రికలో రాశారు. ఇక ఆంధ్రజ్యోతి అయితే మరో అడుగు ముందుకు వేసి కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు సమయంలో ప్రతిఘటించారు, ఏమాత్రం సహకరించలేదు, బాత్రూమ్ లో ఉన్న హార్పిక్ డబ్బా తెచ్చుకొని మరి మీరు నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే నేను తాగి చచ్చిపోతా అంటూ పోలీసుల్ని భయపెట్టి బెదరగొట్టే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు అతి కష్టం మీద అతడిని అరెస్ట్ చేశారంటూ ఈ ఆంధ్రజ్యోతిలో రాశారు. అంటే హార్పిక్ డబ్బా అనేది పూర్తిగా అవాస్తవం అన్నది జగమెరిగిన సత్యం. కానీ ఆంధ్రజ్యోతి పత్రిక రాసేసింది, హార్పిక్ డబ్బా తెచ్చుకొని నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే నేను తాగి చచ్చిపోతానంటూ వెంకటరెడ్డి బెదిరించారని. దీని మీద కూడా ఆంధ్రజ్యోతికి లీగల్ నోటీసులు పంపించారు కారుమూరి వెంకటరెడ్డి. ఇవన్నీ తప్పుడు అలిగేషన్స్. మీరు రాసిన ఈ వార్తల కారణంగా, తప్పుడు వార్తల కారణంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాటిని చాలా మంది సర్క్యులేట్ చేశారు. వెంకటరెడ్డి పరువును భంగం కలిగించారు. కాబట్టి వారంలోగా క్షమాపణ చెప్పాలి, బహిరంగంగా ఎలాంటి షరతులు లేకుండా సారీ చెప్పాలి, లేకుంటే 5 కోట్ల రూపాయల పరువు నష్టం దావాకి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతామని కూడా లీగల్ నోటీసుల్లో కారుమూరి వెంకటరెడ్డి తరఫున న్యాయవాదులు ఈ 2 మీడియా సంస్థలను హెచ్చరించారు. దాంతో పాటు ఈ 2 మీడియా సంస్థలే కాకుండా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియాలో అనేక మంది వెంకటరెడ్డి మీద రకరకాలుగా ఆ రోజు ప్రచారం చేశారు. హార్పిక్ డబ్బా తెచ్చుకున్నాడు, బాత్రూమ్ లో దాక్కున్నాడు, తలుపులు వేసుకున్నాడు, మీరు నన్ను బలవంతం చేస్తే హార్పిక్ దాకా చచ్చిపోతానంటూ బెదిరించాడు అంటూ రకరకాలుగా, అంటే అసత్య వార్తల్ని, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగా, అతను పిరికోడు అన్నట్టుగా, పోలీసుల మీదే దాడి చేశాడు అన్నట్టుగా రకరకాలుగా ప్రచారాలు చేశారు. సో ఇలా ప్రచారాలు చేసిన వాళ్ళు ఈ 2 మీడియా సంస్థలే కాకుండా సోషల్ మీడియాలో కూడా కొందరు ఇలాంటి ప్రచారాలు చేశారు. వారికి కూడా ఇదే విధంగా పరువు నష్టం దావా నోటీసులు పంపించేందుకు కూడా వెంకటరెడ్డి సిద్ధమవుతున్నారని ఆయన తరఫున న్యాయవాదులు చెప్తున్నారు. ఆంధ్రజ్యోతి అయితే హార్పిక్ డబ్బా గురించి రాసినది పూర్తిగా అవాస్తవం అన్నది అందరికీ తెలుసు. మరి దాని మీద ఆంధ్రజ్యోతి క్షమాపణ చెప్తుందా లేదా అన్నది చూడాలి.